సారు ఓ చందు మాస్టరు, ఏందా బస్సులేంది, బస్సులోంచి ఎమ్మెల్సీ దింపుడేంటి, ఆ రోడ్ల మీద జనాభా ఏంది, మీ కటౌట్లేంది? ఎట్టా ఒకే రోజులో నెల్లూరు జిల్లాకి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్నారా? ఎట్టా ఎన్ని సినిమాల్లో గానీ ఇక్కడ కుదరదు అన్నట్టు సినిమా అంటే గుర్తొచ్చింది. మిర్చి సినిమాలు అనుకుంటా బ్రహ్మానందం గారు కుదరని పెళ్లికి ఉన్న డైలాగు, ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు అయి ఉంటుంది, అంతా బొక్కే అన్నట్టు ఎన్ని సినిమాలు కుదిరితే ఇక్కడ సెలవు. రోజున నెల్లూరు సిటీలో జరిగిన వైఎస్ఆర్సీపీ ధర్నా చూస్తుంటే నవ్వొచ్చింది. నల్లకండు వాళ్ళు ధరించి అయ్యప్ప మాల్లో భక్తులు ఉన్నారేమో అని దిగి కిందకు చూస్తే ఆడ మన వల్ల భజన అయ్యప్ప స్వామిది కాదు, వేరే భజనగా ఉన్నింది. అదేవిధంగా ఒకేసారి మిమ్మల్ని చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, ఈ ఖండవాలు ఏంది అనుకున్నాము. అది కూడా కుదరలేదు. అక్కడ చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, వైసీపీ మద్దతు అని అదే భజన జరుగుతూ ఉంది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న మీరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి, అది కూడా టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రభుత్వం విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని నిబంధనలు, షరతులు విధిస్తుంది. ఇంత ఫీజు కలెక్ట్ చేయాలి, ఇంతమందే ఉండాలి అని అటానమస్ తెచ్చుకున్న టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియలేదా అని నేను అడుగుతున్నాను. ప్రతిదానికి రాజకీయ రంగు పొలవడం అలవాటైపోయింది. విద్యా సంస్థలంతటితో నోటీసులు ఇస్తారు. అది కరెక్టా కాదా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత విద్యా సంస్థల యజమానులకు ఉందని మీకు తెలుసు అనుకుంటాను. గతంలో ఎలక్షన్ల ముందర నారాయణ విద్యా సంస్థల మీద అష్టదిగ్బంధనం తలపించే విధంగా అన్ని రకాలుగా లాక్ చేసి ఏదో చేద్దామని ప్రయత్నించారు. నారాయణ గారి సంస్థలు పర్ఫెక్ట్ గా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు ఏదో నానా యాగి జరిగిపోయినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇంతమంది ఎమ్మెల్సీలు దించడం, ఇంత హంగామా చేయడం చూస్తుంటే నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ప్రతి దానికి డ్రమెస్టిక్ గా వైఎస్ఆర్సీపీ వాడుకొని పార్టీ రంగు పునిని ఏదో ఒక విధంగా సానుభూతి సంపాదించుకొని గెలిచిపోదాం అనుకుంటున్నారేమో. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి పదవులు లేవు సార్. పైపెచ్చు వైఎస్ఆర్సీపీ చంద్రశేఖర్ రెడ్డి గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అభ్యర్థి స్టేట్ లో. నెల్లూరు జిల్లాకి ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు ఏముండవు. టికెట్ తెచ్చుకోవడానికి మీరు పడుతున్న కష్టాలు చూస్తుంటే కనీసం కొంత ఆలోచించి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ రోడ్ల మీద జనాభాలు తోలకడం, ఎంత డబ్బు ఖర్చు అయిందో గానీ మొత్తం బొక్కే. ఇకనైనా ఆలోచించి వ్యవహరించండి. దేనికి మీరు రోడ్లు ఎక్కుతున్నారు, దానికి కాజ్ ఏంటి అనేది క్లియర్ గా తెలిసి ఉండాలి. ప్రజలందరూ కూడా ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరు ప్రశ్నించదలుచుకుంటే, సిస్టమ్ మీద ప్రశ్నించదలుచుకుంటే, ప్రభుత్వ విధి విధానాల గురించి మాట్లాడితే వినే పరిస్థితి ఉంది. కానీ సొంత సంస్థల్లో రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మీరు ఏదైనా చేసి ఉంటే దానికి ఎవరు కాపాడలేరు సార్. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే. పర్టికులర్ గా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి నాయకులు తప్పు చేసినా కూడా శిక్షించే విధి విధానాలు అమలు అవుతున్నాయని మీరు తెలియజేసుకోవాలి. జగన్ ఆర్డర్ రద్దు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసినా, ఎట్ట చేసినా చెల్లుబాటు అయ్యే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ లేదు. ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న మీరు నిజంగా ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి అటానమస్ కాలేజీలు రన్ చేస్తున్నట్లయితే ఆ ఫీజుల విషయాలు, ఆ స్ట్రెంత్ విషయాలు ప్రూవ్ చేసుకొని పారదర్శకంగా మీరు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు అని చెప్పి తెలియజేసుకోవాలి. అంతేగాని దీని మీద కూటమి పెద్దల మీద పడడం కరెక్ట్ కాదని మరొకసారి తెలియజేస్తున్నాను. విద్యా సంస్థలలో చేర్చే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ షరతులు, నిబంధనలకు లోబడి ఉంటేనే అంగీకరించే పరిస్థితి అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.